నెరవేర్చకూడదు. దేవుడు మనం అడిగినా నెరవేర్చకూడదు. నెరవేర్చలేడు కాదు, నెరవేర్చగలడు కానీ నెరవేర్చడు. ప్రభువా పరలోకంలో ఏం మాట్లాడతారు? ఏం చెప్తాడంటే ఆయన, కంగారు పడకు పరలోకం వచ్చిన తర్వాత ఎలాగో నువ్వు చూస్తావు కదా, సర్ప్రైజ్ అన్నమాట. సో దేవుడు దాన్ని దాచిపెట్టాడు. ఇలాంటివి పరలోక రాజ్యంలో చాలా ఉన్నాయి. ఇలాంటివి దేవుని దగ్గర చాలా ఉన్నాయి. దాచిపెట్టాడు ఆయన. చెయ్యడు, మనం అడిగినా కూడా చెయ్యడు. లేదంటే ఏమైపోద్దని చెప్పా, భూలోకంలో పరలోకంలో రెండు ఒకేలా ఉంటుందని చెప్పాను కదా. ఇదంతానే భూలోకంలో చూసానుగా ప్రభా, ఇదే నా పరలోకం అంటే కొత్తగా ఏం లేదా, ఇంతేనా అని మనం ప్రశ్న వేస్తాం. అందుకే దేవుడు కొన్ని మరుగు చేసి అలా ఉంచేశాడు, సైలెంట్గా చెప్పలేదు. పౌలు వెళ్ళి ఇప్పుడు అనవసరంగా దాన్ని సీక్రెట్ని అంతా బయట చెప్తున్నాడు. కానీ ఏంటి విషయం అంటే, మాటలు విన్నాడు కానీ అవి ఏం మాటలో ఆయనకి అర్థం కాల. మనకిప్పుడు చెప్పకూడదు, ఈ భూమి మీద వాటి గురించి పలకకూడదు. సో పౌలు చెప్తున్నటువంటి మాటల ప్రకారం దేవుడు కొన్ని నెరవేర్చకూడదన్నమాట. అందుకనే భూలోకంలో వాటిని మాట్లాడనివ్వలేదు. మాటలు ఓకే, పరలోకంలో ఉన్న మాటలు భూలోకంలో మనం అడగకూడదు, అడిగిన దేవుడు చేయకూడదు, చెప్పకూడదు. ఇప్పుడు మోషే అడుగుతున్నటువంటి ఆలోచన చూడండి, మోషే అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి. ఈయన ప్రార్థన ఏంటి? దయచేసి నీ మహిమను నాకు చూపించు, దయచేసి నీ మహిమను నాకు కనపరచు. అది భూలోకంలో చేయొచ్చో చేయకూడదో మోషేకు తెలీదు. భూలోకంలో నేను అడిగాను, సరే అడిగాను కదా అని చెప్పి దేవుడు దాన్ని చేసేస్తాడా, అది చేస్తాడో లేదో మోషేకి తెలియదు. ఆయన చేయొచ్చో లేదో మోషేకి తెలీదు. మోషే దేవుని అద్భుతాలు చాలా చూశాడు. ఆయన యొక్క మెమరీ ఎంత, దేవుడికి ఎంత మెమరీ ఉంటుందో, ఎంతమందిని జ్ఞాపకం చేసుకోగలడో దేవుడు. మీరందరూ యేసు ప్రభుకి గుర్తేనా? మీరందరూ యేసయ్యకి గుర్తేనా? ఆమె వింటున్నారా కుర్చీల్లో ఉన్నవాళ్ళు? మీరందరూ యేసు ప్రభుకి గుర్తేనా? నమ్మకం ఉందా? యేసు ప్రభుకి నా పేరు తెలుసు అని నమ్మకం ఉందా? ఎస్. నాకు తెలియదు మీ పేర్లు, కానీ యేసయ్యకి తెలుసు. ఆయనకి మనందరి పేర్లు తెలుసు. జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. మోషే ఇదంతా చూశాడు. అన్ని లక్షల మందిని నేను నడిపిస్తే దేవుడు వారికి ఏం కావాలో సమయానికి సమకూర్చి తెచ్చిపెట్టేశాడు. దేవునికి చాలా మెమరీ ఉందని మోషే దేవునికి సంబంధించిన అద్భుతాలు చూశాడు, ఆయన మెమరీ చూశాడు, ఆయన ప్రభావం చూశాడు, అన్నీ చూశాడు. కానీ అతను చూడనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క, చెప్పట్లేదు, మోషే అన్నీ చూశాడు కానీ అతను చూడనటువంటి విషయం ఏంటి? దేవుని యొక్క, మళ్ళీ చెప్పండి, దేవుని యొక్క. అందుకే కదా ఇప్పుడు అది అడిగేది, ఇప్పుడు అడిగేది అదే కదా. మహిమను ఎందుకు అడగాలి? ఎందుకంటే అది చూడలేదు కాబట్టి. దేవుని మహిమను ఎందుకు అడగాలంటే అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. మనం అనుకుంటాం దేవుని మహిమ అంటే, మోషేని దేవుడు ఎలా పిలిచాడో మీకు తెలుసు కదా. గొర్రెలు కాస్తూ ఒక చోట ఆయన ఉంటే పొద మంట అంటుకుంది. వెంటనే ఉన్నట్టుండి హఠాత్తుగా మంట అంటుకుంది. ఆ చెట్టుకి మంట అంటుకుంది, పొదకి మంట అంటుకున్నప్పుడు మహా అయితే ఎంతసేపు మండుద్ది? అది కాసేపు మండిన తర్వాత మంట ఆటోమేటిక్గా ఆరిపోద్ది. ఎందుకంటే చెట్టు రాలిపోద్ది, ఎండిపోయి అది కాలిపోయి. కానీ మోషే దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు, మండుతుంది కానీ మంట ఆగలేదు, చెట్టు పడిపోవట్లేదు. మంట ఆడిపోలేదు, చెట్టు పడిపోవట్లేదు, మంట ఆరిపోవట్లేదు, చెట్టు పడి. చాలాసేపు గమనించినాక ఇప్పుడు ఇతనికి ఆలోచన వచ్చింది. ఏమని? వెళ్ళి చూద్దాం ఏంటిది, నేను చాలా మంటలు చూశాను, చాలా చెట్లు చూశాను, కాలిపోతాయి రాలిపోతాయి కదా, ఏం అవ్వట్లేదు ఏంటి అని ఆలోచన చేసి చెట్టు దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేశాను. ఆ మంటలో నుంచి ఏమవుతుంది? ఇప్పుడు అతనికి శబ్దం, మోసెస్ అనే శబ్దం వినపడుతుంది, మోషే అనేటువంటి పిలుపు వినిపిస్తుంది. వెంటనే ఆయనకి అర్థమైపోయింది, ఓకే ఇది మామూలు మంట కాదు, దేవుని మంట. హల్లెలూయా. ఇది మామూలు మంట కాదు, ఇది మామూలు అగ్ని కాదు, దహించు అగ్ని, దేవునికి సంబంధించింది. ఇది ఆయనకి అర్థమైపోయింది అనమాట. ప్రభువా ఎవరు నువ్వు? ప్రభువా ఏంటి పరిస్థితి, ఏంటి నాకు అర్థమయ్యేలా చెప్పమని క్లియర్గా చెప్తే మోషేకి దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు వచ్చాడో అసలు మోషేకి మొత్తం వివరంగా చెప్పాడు. ఇప్పుడు మనం దాన్ని చూసి మోషే దేవుని మహిమను చూశాడని చెప్పొచ్చా? ఆ మంటను చూశాడు, దాంట్లోంచి వచ్చిన శబ్దాన్ని చూశాడు, దేవుని మహిమని ఇప్పుడు మోషే చూశాడు అని మనం చెప్పొచ్చా? ఎందుకంటే అదేనా దేవుని మహిమ అంటే? అంతేనా?
ఓ చిన్న మంట, ఒక చిన్న చెట్టు తగలబడిపోవడం, కానీ దాంట్లో శబ్దం రావడం, ఇంతే అనుకుంటున్నారా? దేవుని మహిమ అంటే ఇంతేనా? అంతే ఉండొచ్చేమో అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ ఉండొచ్చా? కదా, మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే ఇలా చెట్టు విషయంలో జరగడం మనం ఎప్పుడు చూడలేదు, ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు అనుభవించలేదు, కాబట్టి ఇదే దేవుని మహిమేమని మనం అనుకుంటాం. అందుకనే చిన్న చిన్న కార్యాలు జరగగానే చాలా సంతోషం అయిపోద్ది. మనం చిన్న చిన్న అద్భుత కార్యాలు చూడగానే మనకు చాలా ఆశ్చర్యం అయిపోద్ది. ఇంతేనేమో దేవుని శక్తి, ఇంకా ఉండేవో లేవు అనేటువంటి ఆలోచన మనం రాలేము. మోషే ఆ అద్భుతాన్ని చూశాడు పద విషయంలో, కానీ అది దేవుని యొక్క మహిమ కానే కాదు. అంటే దేవుని మహిమ అంతేకాదు, ఇంకా చాలా ఉంది అనుకుంటూ ఉంటే మరలా సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని చెప్పండి? 10 ఆజ్ఞలు. 5 చూపించి 10 అంటారు అనుకోకండి. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు మోషేకి. ఎలా రాశాడు? ఏమైనా ఉన్నాయా? చెక్కడానికి ఏమైనా ఉన్నాయా? పనిముట్లు ఏమైనా ఉన్నాయా? ఇనప సామాగ్రి. రాతి మీద చెక్కేటప్పుడు ఎలా చెక్కుతారు? చేత్తో ఇలా గీకితే వస్తుందా? రాయి అది, మట్టి కాదు. సో గోరుతో చేసేది కాదు. మా ప్రజలు ఎలా చెక్కుతారో మీకు తెలుసు. అక్కడేమున్నాయి? పైన సీనాయి పర్వతం దేవుని దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. మరి ఎలా రాశాడండి? ఎలా రాసావు ప్రభా 10 ఆజ్ఞలు నువ్వు? మోషే ఒక్కడికే తెలుసు దేవుడు ఎలా రాశాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు దేవుని దగ్గర ఆ సమయంలో. ఎలా రాసుంటాడు? మహా అయితే తన వేలుతో ఆయన రాసుంటాడు. రాతి మీద ఆయన తన వేలుతో రాసుంటాడు. దేవునికి వేలుతో రాయటం అలవాటే. దానియేలు గ్రంథంలో కూడా వేలుతో రాశాడు ఆయన. మెనే టెకేలో ఫార్సిన వేలుతో రాయడం దేవునికి అలవాటే. సో 10 ఆజ్ఞలు కూడా ఆయన తన వేలుతోనే రాసి ఉండొచ్చు. మోషే చూసి అయ్యో బాబోయ్ వేలుతో రాసేస్తుంటే రాయి అక్షరంలా తయారైపోతుంది, రాతి మీద అక్షరం రెడీ అయిపోతుంది వేలుతో. ఎంత ఆశ్చర్యం! ఏమని చెప్దాం ఇప్పుడు? ఇది దేవుని మహిమ అని చెప్దామా? దేవుని మహిమ ఇంతే అనుకుందామా? పోనీ ఓకే, రాయి మీద ఏలుతో చెక్కేస్తుంటే పడిపోతుంది, అక్కడ అక్షరం పడిపోతుంది అంటే అసలు అమ్మో, ఇక ఇదే దేవుని మహిమ అని అనుకుందామా? పోనీ అంతేనా? దేవుని మహిమ ఇంకా ఉంటుందా? ఇంతే అనుకుంటున్నారా? ఒకవేళ పొదతో ఇంతేనా అని మనం అనుకోవాలా? 10 ఆజ్ఞల విషయంలో కూడా ఇంతే అని మనం అనుకోవాలా? అంటే చాలా విషయాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు, కానీ అది ఆయన మహిమే, ఇదే ఆయన మహిమ అనుకోవడం చాలా పొరపాటు కదా. సో ఇన్ని చూశాడు మోషే దేవుని విషయాల్లో, కానీ సరిపోలేదు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎన్ని చూసినా కూడా మోషేకి సరిపోలేదు. ఏంటో కడుపు నిండలేదు అన్నట్టు కదా. కడుపు నిండలేదు, ఆయన మనస్సు తృప్తిగా లేదు. ఇంత అనుభవించాం, ఇన్ని కార్యాలు చూసాం, కానీ సరిపోలేదు అనుకుంటున్నాడు. మన మనసు ఎలా ఉండాలంటే ఇలాగే ఉండాలి. ఎలాగా? ఎంత ప్రభు గురించి తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని ఉండాలి. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ప్రభు గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాలనేటువంటి భావన మనలోకి రావాలి. ప్రభా నీవు చాలా గొప్ప దేవుడవు, తండ్రివి, కుమారుడవు, పరిశుద్ధాత్ముడవు, నీ గురించి నేను ఎన్ని తెలుసుకున్నా కూడా నాకు ఇంకా సరిపోవట్లేదు ప్రభా, ఇంకా అనేకమైన విషయాలు నీ గురించి నేను తెలుసుకోవాలి ప్రభా అనేటువంటి ఆలోచనతోనే మనం ఉండాలి. ఎందుకంటే దేవునికి సంబంధించిన విషయాలు అంత గొప్పవి. ఆవరించుము నన్ను పరిశుద్ధాత్ముడా, ఆత్మీయ ఆరాధనలో నడిపించుము. ఆవరించుము నన్ను పరిశుద్ధాత్ముడా, ఆత్మీయ ఆరాధనలో నడిపించుము. నీవు లేని ఆరాధనలు వ్యర్థమయ్యా, నీవు లేని ఆరాధనలు వ్యర్థమయ్యా. నందించుము, నన్ను దీవించుము, సంధించుము, నన్ను దీవించుము. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా,
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఆవరించుము నన్ను పరిశుద్ధాత్ముడా, ఆత్మీయ ఆరాధనలో నడిపించుము, ఆవరించుము నన్ను పరిశుద్ధాత్ముడా, ఆత్మీయ ఆరాధనలో నడిపించుము. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన గురించి మనం ఎంత తెలుసుకున్నా ఏ ఆశ ఉండాలని చెప్తున్నాను, ఇంకా 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 తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మన మనసులో ఉండాలి. మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అది మోషేలో కనిపించింది. దేవాని అద్భుతాలు నేను చాలా చూశాను, కానీ నాకు ఇంకా తృప్తిగా లేదు. నా కడుపు ఇంకా నిండలేదు, నా కళ్ళు ఇంకా నిండలేదు, నా మనసు ఇంకా నిండలేదు. ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనకి దేవుని మహిమను కూడా చూడాలి. దేవా దయచేసి నీ మహిమను నాకు కనుపరచుము, చూపించుమని అడుగుతూ ఉన్నాడు. అందుకే మన మనసులో ఉండాల్సిన ఫీలింగ్ అదే. దేవా నీ గురించి మొత్తం నాకు తెలియాలి, నీ గురించి మొత్తం నాకు తెలియాలి, నీ గురించిన విషయాలు అన్నీ నాకు తెలియాలి అనేటువంటి మనస్సుతో మనం ఉండాలని మీకు తెలియజేస్తాడు. ఇంకా 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 తెలుసుకోవాలి. బిచ్చగాడు ఒక ఆయన ఇంటికి వచ్చాడు. సార్ భిక్షమయ్యరా అని అడిగితే సడన్గా జేబులో 10 రూపాయలు ఉంటే తీసిచ్చాం. తీసుకుని వెళ్ళమని జేబులో 10 రూపాయలు ఉంటే తీసిస్తే ఆ వ్యక్తి ఆ 10 రూపాయలు తీసుకున్నాడు. సరే ఇంక వేసాను కదా, నేను లోనకు వచ్చేస్తుంటే సార్ 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 అని మళ్ళీ పిలుస్తున్నాడు. ఏంటయ్యా? కొంచెం బియ్యం అంటే కొంచెం బియ్యం ఉంటే వేస్తా. నేనేం వేసాను? 10 రూపాయలు వేసి సరిపోలేదు. ఇప్పుడు ఏం కావాలంట? బియ్యం ఉంటే వేస్తారా? సరే ఇంట్లో బియ్యం ఉన్నాయి, లోనికి వెళ్ళాను, కవర్లో కొంచెం బియ్యం వేసి తీసుకొచ్చి సరే ఇచ్చి సరే వెళ్ళాను. అయింది కదని మళ్ళీ లోనికి వెళ్తుంటే మళ్ళీ సార్ 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 ఏంటయ్యా? సార్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పాత బట్టలు ఏమైనా ఉంటాయా? వాడేసిన బట్టలు పాత బట్టలు ఏమైనా ఉంటే వేస్తారా? సరే ఇంట్లో ఆలోచిస్తే పాత బట్టలు ఉన్నాయి, ఓకే. వెళ్ళి మరలా లోనికి వెళ్ళి ఏదో ఒకటి రెండు పాత బట్టలు తీసుకొచ్చి అతనికి ఇచ్చాం. సరే వెళ్ళు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ 4సారి సార్ 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 ఎల్లవా ఏంటి ఒక్క రోజులో? సార్ మాది ఈ ఊరు కాదు, మేము సెంటర్లో గుడారాలు వేసుకుని 1 నెల ఉంటాం ఇక్కడ, అందరం ఇక్కడే ఉన్నాం, ఇంటి వాళ్ళు అందరూ. రాత్రి మీరు తినేసాక మిగిలినటువంటి అన్నం కానీ లేకపోతే ఏమైనా పచ్చళ్ళు కానీ ఉంటే ఇస్తారా? మోషేని చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఏమని? మోషేని బెచ్చకడితే నేను పోల్చట్లేదు, కానీ అలా అనిపిస్తుంది. ఏంటంట? ఇంకా 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 కావాలి, ఇంకా ఇంకా పొందుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇంకా చూడాలి. చాలా విషయాలు మోషేకి తెలుసు దేవుని గురించి. ఇప్పుడే కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. ఇదేనా దేవుని మహిమ అంటే? దేవుని మహిమ అంతే కాదు, ఇంకా చాలా ఉంది. అది మోషేకి అర్థమైంది. ఇప్పుడు మోషే అందుకే అడుగుతున్నాడు, ప్రభువా చాలా నీ ఎదుట నేను చూశాను కానీ నాకు అది సరిపోవట్లేదు, ఇంకా ఇంకా నీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది ప్రభువా. అందుకే ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? దయచేసి నీ మహిమను నాకు చూపించము. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలా ఉండిపోతే ఎంత బాగుండనేటువంటి ఆశ కొంతమందిలో ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచన ఒకటి, ఒక్కొక్కరి కోరిక ఒకటి. 27వ కీర్తనల 4వ వచనం ఒకసారి చదువుదాం. 27వ కీర్తన 4వ వచనం తీసిన వారు చదవండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను పొందుకోవాలని వెతుకుచున్నాను. ఏంటి ఆ వరం అడిగింది? ఆయన యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానం చేయటము. ఎన్నాళ్ళు? నా జీవిత కాలం అంతయు అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడంట. ఈయనది ఒక రకమైన కోరిక, ఇదొక రకమైన కోరిక. ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన సన్నిధిలో ధ్యానించాలి. ఎన్నాళ్ళు అయ్యా అంటే డైలీ, లైఫ్ లాంగ్. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. డైలీ, లైఫ్ లాంగ్. డైలీ అంటే ఏంటి? ప్రతిదినము. లైఫ్ లాంగ్ అంటే ఏంటి? జీవితాంతం. జీవితాంతం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉంటే హ్యాపీ అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే హ్యాపీ ఎవ్రీ డే, లైఫ్ లాంగ్.
డైలీ లైఫ్లో భలే కోరుకుంటారు కదా కొంతమంది, చాలా ఆసక్తికరమైన కోరికలు, చాలా ప్రియమైనటువంటి ఆశలు వారికి ఉంటాయి, ప్రియమైన ఆశలు. ఈ దేవుని విషయాల్లో ఇలాంటి ఆశలు ఉంటే అసలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత భక్తులు వాళ్ళు. సో ఈయన కూడా అలాగే దేవుని సన్నిధిలో డైలీ లైఫ్ లాంగ్ నీ యొక్క సన్నిధి ఏంటో, దాని ప్రభావం ఏంటో నాకు కావాలి ప్రభు, ధ్యానం అనేది నాకు కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రండి మళ్ళీ నిర్గమాకాండం ఇందాక మనం చదివినటువంటి 33వ అధ్యాయానికి మరొకసారి వద్దాం. అక్కడ దయచేసి నీ మహిమను నాకు చూపించుమనగా దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు జవాబు మోషేతో, మోషే నా మంచితనమును, నేను అడిగింది ఏంటి ప్రభా, నువ్వు ఇచ్చేది ఏంటి? నేను అడిగింది ఏంటి? మహిమను. ఆయన ఇస్తానంటున్నది ఏంటి? అదేంటి? నేను అడిగింది మహిమ, నువ్వు మంచితనం ఇస్తానంటున్నావేంటి ప్రభా? నీ మంచితనం నాకు తెలీదా? నీవు చాలా మంచివాడు అని నాకు తెలీదా ప్రభా? ఓ నువ్వు నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నత్తివాడిని నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా చేశావు. ఎంత మంచివాడు నువ్వు, నీ మంచితనం నాకు తెలీదా ప్రభా? నేనేమో నీ మహిమను చూపించమంటే నువ్వేమంటున్నావు నా మంచితనం, మహిమ అంటే మంచితనం అంటావేంటి ప్రభా? వద్దు నాయన, నాకు నీ మంచితనం చూపించొద్దు. ఎందుకని? ఆల్రెడీ తెలిసిన దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అని అందరికి తెలుసు కదా. మోషేకి ఇంకా బాగా తెలుసు. నీ మంచితనం నాకు ఎప్పుడో తెలుసు ప్రభా, కానీ నాకు కావాల్సింది ఏంటి? నీ మంచితనం కాదు, నీ మహిమను చూపించు. ఇంకో మాట అన్నాడు దేవుడు. తర్వాత ఏంటంటే మళ్ళీ నా నామమును నీ ఎదుట ప్రకటించేదను. అబ్బా, నేను అడిగేది ఏంటి ప్రభా? అసలు నీ మహిమను చూపించమంటే ఒకటి మంచితనం చూపిస్తానంటావు, నీ మహిమను చూపించు ప్రభు అంటే రెండు నీ నామాన్ని ప్రకటిస్తానంటావు. నీ మంచితనం నాకొద్దు, నీ నామ ప్రకటన నాకొద్దు, అవి నాకు తెలుసు, అవి నాకు బాగా తెలుసు. నేను అడిగేది వేరే, అవన్నీ దాటుకుని నేను వచ్చేసాను. ఇప్పుడు నీ మహిమను నేను చూడాలని ఆశపడుతున్నాను ప్రభా. దేవుడు ఏంటి మాట మారుస్తున్నాడు కదా, టాపిక్ డైవర్ట్ చేయడం తెలుసుగా మీ అందరికీ? తెలుసా టాపిక్ డైవర్ట్ చేయడం? తెలుసా? తల్లులకు బాగా తెలుసు, తల్లులకు బాగా తెలుసు. చిన్న పిల్లడు వాడు ఏడుస్తా ఉంటే, ఏదో కావాలని ఏడుస్తా ఉంటే ఇమ్మీడియట్గా వాడిని ఎత్తుగా అమ్మో చూడు కదా, వాడు అడిగేది వేరేది, దాని గురించి కూర్చుని ఏడుస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవిడు ఏం చేద్దంట, మోసాడు చూడొస్తాడు, బూసోడు వస్తున్నాడు, లేకపోతే దొంగోడు చూడమ్మడు చూడు. ఇమ్మీడియట్గా వాడి మైండ్ ఏమైపోయింది? డైవర్ట్ అయిపోయాడు. ఏదో అడిగాడు కానీ ఏదో టర్న్ చేశారు వీళ్ళు. దేవుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు మోషే విషయంలో. దేవా నీ మహిమను నాకు చూపించయ్యాడు. నా మంచితనం నీకు ఇస్తాను మోషే. మంచితనం కాదు ప్రభు, నీ మహిమను నా వాక్యాన్ని ప్రకటిస్తాలే మోషే. లేదు ప్రభు, నేను అడిగేదానికి కాకుండా నువ్వు వేరే ఏదో చేస్తానంటున్నావు, అది కాదు నాకు. దయచేసి నీ మహిమను నాకు చూపించు. దేవుడు ఇంతే అనుకుంటున్నారా మీరు? మనం ఏదో అడిగితే దేవుడు ఇంకోటి ఏదో చేస్తాడని అనుకుంటున్నారా? మనం అడిగింది కాకుండా దేవుడు ఇంకేదో చేస్తాడేమో అనుకుంటున్నారా? అలా అనుకుంటే ప్రభా మరొక రోజు నేను బ్రతకాలని ఆశపడుతున్నానని రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటే మరొక రోజును దేవుడు మీకు ఇచ్చాడా లేదా? మీరు అడిగిందే వచ్చిందా? అనుదిన ఆహారం దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నారా? అనుదిన ఆహారం తింటున్నారా? మీరు అడిగిందే వచ్చిందా? పిల్లల జీవితాలు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థిస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడా అలా మీ పిల్లలు? లేదా ఎగ్జామ్స్ రాశాడు ప్రభు వారు పాస్ అయ్యేలా సహాయం చేయ ప్రార్థిస్తున్నారు, దేవుడు చేస్తున్నాడా లేదా? మీరు అడిగింది చేస్తున్నాడా? మోషే విషయంలో ఇప్పుడు అది డౌట్ వచ్చింది. నేను అడిగేది ఏంటి, దేవుడు ఇస్తానంటున్నది ఏంటి, చేంజ్ చేసాడేంటి దేవుడు? మోషేకి పెద్ద డౌట్. ఇప్పుడు దేవుడు ఏదైనా చేయను అన్నాడంటే దాని వెనుక చాలా పెద్ద అర్థం ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మహిమను అడుగుతుంటే దేవుడు టాపిక్ మార్చేసి మంచితనం అంటున్నాడు. నేను మహిమ అంటుంటే ఆయన టాపిక్ మార్చేసి నామ ప్రకటన అంటున్నాడు. లేదు లేదు, దేవుడి మైండ్లో ఏదో ఉంది. అర్థమైందా మీకు? దేవుని మైండ్లో ఏదో ఉంది. అమ్మ అంతరం అంటున్నారా? దేవుని మైండ్లో ఏదో ఉంది. ఏంటి? దేవుడు ఎందుకు చేయను అంటున్నాడు? దేవుడు ఎందుకు ఈ విషయంలో ఆలోచన చేస్తున్నాడు? చాలా అనుమానం, ఇప్పుడు డౌట్ వచ్చింది. ఏంటి ఇప్పుడు నేను అడిగింది దేవుడు చేయడా, చేస్తాడా? మోషే మహిమను కనపరచమన్నాడు, దేవుడు ఇప్పుడు చూపిస్తాడా లేదా?
తన మహిమను మోషేకు చూపిస్తాడా లేదా? అమ్మ అందరూ వింటున్నారా? ఏమనుకుంటున్నారు మీ మనసులో ఇప్పుడు? దేవుడు తన మహిమను మోషేకి చూపిస్తాడా చూపించడా? మీకు ముందు నుంచి నేను ఏం చెప్పుకొస్తున్నానంటే, మనం అడిగేటువంటి కోరికలు దేవుడు కొన్ని నెరవేర్చకూడదు. మనం అడిగే కోరికలు దేవుడు నెరవేర్చకూడదు, చేయకూడదు. ఆయన ఎందుకు చేయకూడదో కూడా మనకు దేవుడు చెప్తాడు. ఇప్పుడు మోషే అడుగుతున్నది ఏంటంటే, నీ మహిమను చూపించు ప్రభు అంటున్నాడు. దేవుడు తన మహిమను మోషేకి చూపించొచ్చో చూపించకూడదు? టాపిక్ ఎందుకు మార్చాలి దేవుడు? ఒకటి అడిగితే ఇంకోటి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? రైట్. తర్వాత మాట ఇప్పుడు చదవండి. నామ ప్రకటన చేసేదను, నేను కరుణించు వాని ఎందుకు కనికరం. తర్వాత ఎవని ఎందుకు కనికరపడుతును, వాని ఎందుకు కనికరపడుతును. ఇప్పుడు వచ్చాడు పాయింట్కి దేవుడు. ఇప్పుడు వచ్చాడు దేవుడు పాయింట్కి. ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు అని మోషే అడుగుతుంటే టాపిక్ ఎందుకు మార్చేసాడు ఇప్పుడు అర్థమైంది. నేను మంచితనం అన్నాను, నువ్వు ఒప్పుకోవట్లేదు. ప్రకటన అన్నాను, నువ్వు ఒప్పుకోవట్లేదు. సరే, ఇంక నీకు డైరెక్ట్గా మ్యాటర్ చెప్పేయడం బెటర్. అర్థమైందా? మోషే, నువ్వు నా మహిమను చూడాలనుకున్నా. నా మహిమను చూడడం అంటే నా మొహం చూడడం అని అర్థం. నా మహిమను చూడడం అంటే నా మొహం చూడడం అని అర్థం. సో నువ్వు డైరెక్ట్గా అడుగుతున్నావు కాబట్టి నేను ఇంక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను అని దేవుడు ఇప్పుడు అసలైన పాయింట్కి వచ్చేసాడు. ఏంటి ఆ పాయింట్? ఇందాక ఏం చదివారు? ఏం చదివారు ఇందాక? నీవు నా ముఖమును చూడజాలవు అంటే అర్థం ఏంటి? చూడలేవు. మోషే, నా మహిమను చూడాలని నువ్వు అడుగుతున్నావు కదా, చూడలేవయ్యా. నా మహిమను నువ్వు చూడలేవు. చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు అడిగేది? నీ మహిమను చూపించు ప్రభు అంటే ఓకే, కావాలా? సరే, తీసుకొని ఇచ్చేయడానికి జేబులోంచి ఆమె తీసి ఇచ్చే విషయమా? దేవా నాకు చూపు దయచేయమని అడిగితే గుడ్డివాడికి దేవుడు చూపు దయచేశాడు. చేయగలిగిందే కాబట్టి చేసేసాడు. ప్రభా నా బిడ్డ చావు బ్రతుకులను సహాయం చేయి అంటే దేవుడు చేసేసాడు. మాట సెలవిస్తే ఆ సమయానికి ఇంటికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా 1 గంటకి బాగుపడ్డారండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు 1 గంటకే చెప్పాడు. ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 1 గంటకి బాగుపడ్డారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేయగలిగిన విషయాలే, అందుకే చేసేసాడు. కానీ నువ్వు అడిగేది నా మహిమను చూడాలని, అంటే నా ఫేస్ చూడాలనుకుంటున్నావు. ఇట్స్ ఇంపాసిబుల్. నా మహిమను చూడాలని నువ్వు అనుకుంటున్నావు, అది జరిగే పని కాదు. మోషే, చూడజాలవు అని దేవుడు చెప్పాడు. సో దేవుని మహిమను చూడాలంటే ఆయన మొహం చూడాలని అర్థం. ఆయన మొహాన్ని మనం చూడగలం అనుకుంటున్నారా? దేవుని మహిమను, ఆయన మొహాన్ని మనం చూడగలం అనుకుంటున్నారా ఎప్పుడన్నా మీరు? అంటే ఇలాంటి ప్రార్థన మనం చేయొచ్చో లేదో ఇప్పుడు అర్థం అవుతుంది కదా. నీ మహిమను నాకు చూపించి ప్రభాని మనం అడగొచ్చు, అడగకూడదు ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదా. దేవా నీ మహిమను నాకు చూపించు అంటే పరలోక మహిమ వేరు, భూలోక మహిమ వేరు. దేవుడు పరలోక మహిమను చూపించలేడు, అది చూపించకూడదు. భూలోక మహిమను ఆయన ఎన్నోసార్లు చాలా మందికి చూపించాడు. భూలోక మహిమ అంటే ఏంటి? అదే ఇందాక చెప్పినట్టుగా యాయిరు కుమార్తెను బాగు చేశాడు, శతాధిపతి ఫ్యామిలీలో సేవకుడిని బాగు చేశాడు, గుడ్డివాడు స్వస్థపరచ అంటే కళ్ళు చూపు దయచేది భూలోకంలో చూపించగలిగే మహిమ చూపించాడు. కానీ మోషే అడిగేది పరలోక మహిమ. ఎందుకంటే భూలోక మహిమ చాలా చూశాడని చెప్పానుగా. ఇప్పుడే కాలు మండుచుండని కానీ కాలిపోలేదు. ఇవన్నీ భూలోక మహిమ దేవుడు చూశాడు. ఇప్పుడు లాస్ట్గా ఆయన అడిగేది ఏంటంటే పరలోక మహిమను భూలోకంలో చూపించమని అడుగుతున్నాడు. పరలోకంలో ఉన్న మాటలు భూలోకంలో మాట్లాడొచ్చా? అమ్మ అర్థమైందా మీకు? పౌలు ఇందాక చెప్పాడు కదా కొరింథీ పత్రికలో, పరలోకంలో ఉన్న మాటలు భూలోకంలో మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. పరలోకంలోని మహిమను భూలోకంలో ఇప్పుడు చూపించొచ్చా? మీకు అర్థమైపోయింది. పరలోక మహిమను భూలోకంలో ఇప్పుడు చూపించొచ్చా అంటే చూపించకూడదు. కానీ మోషే ఏమడుగుతున్నాడు? నీ పరలోక మహిమను ఈ భూలోకంలో నాకు చూపించు ప్రభువా. అందుకే దేవుడు టాపిక్ మార్చాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? మోషేకి దేవుడు అంటే చాలా ఇష్టం, దేవునికి కూడా మోషే అంటే చాలా ఇష్టం. మోషే గురించి బైబిల్లో ఏం రాస్తుందంటే భూమి మీద ఉన్న వారందరిలోనూ అతడు మిక్కిలి సాత్వికుడు అని రాస్తుంది. మోషే గురించి అందరిలో సాత్వికుడు అంటండి. అంటే మోషే అంత సాత్వికంగా ఎవరో లేవు ఇక్కడ.
మోషే అంత మిక్కిలి సాత్వికుడు అంట అతను. తగ్గింపు వినయం కలిగిన వాడు అనమాట సాత్వికుడు అంటే. అంత తగ్గింపు ఇంకెవరికి లేదు. ఒక వ్యక్తి అంత తగ్గించుకొని వినయంగా ఉంటే దేవుడు అతన్ని ప్రేమించడా? మన దగ్గర తగ్గించుకుని ఉన్న వాళ్ళనే మనం ప్రేమిస్తాం అయ్యే. దేవుని దగ్గర తగ్గించుకొని వినయంతో విధేయతతో ఉంటే, సాత్వికంతో ఉంటే దేవుడు ప్రేమించడా? ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు మోషేని. ఇంకా మోషే గురించి ఏం రాశాడు తెలుసా? హెబ్రీ పత్రికలో తన ఇల్లు అంతటిలో మోషే చెప్పాలి ఏంటంట, నమ్మకమైన వాడని రాశాడు. దేవుని ఇల్లు అంటే మనమే కదా, దేవుని ఇల్లు అంటే మనమే, క్రైస్తవులే. దేవుని విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుటుంబం, దేవుని ఇల్లు. ఆ ఇల్లు అంతట్లో కూడా నమ్మకమైన వారు ఎవరని పికప్ చేసుకుంటే ఎవరు వస్తారు? మోషే. అందరూ అబ్రహాం కన్నా, నోవాహు కన్నా, ఇలా ఎంతమంది పేర్లు చెప్పి అందరికంటే నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరికంటే ఆయన బాగా నమ్మకం. అంత నమ్మకంగా మోషే ఉంటే దేవుడు అతన్ని ప్రేమించడా? దేవుని అతనికి సహాయం చేయడా? ఆయన కోరికను దేవుడు తీర్చడా? అసలు నువ్వు అడిగే కోరిక ఏంటో నీకే తెలియదు మోషే. నువ్వు అసలు అడగకూడదు. నువ్వు అడిగినా నేను దాన్ని చేయకూడదు. చూడజాలవు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఆ పట్టణం అంటే ఏ పట్టణం? పరలోక పట్టణం గురించి రాయబడిన మాట ఇది. పరలోకంలో ఉన్న పట్టణం. పరలోకం పట్టణంలో ప్రకాశించుటకై అంటే వెలుగిచ్చుటకై సూర్యుడైనను చంద్రుడైనను. అదేంటి? ఏ ఊరికైనా ఏ పట్టణానికైనా సూర్యుడు అక్కర్లేదా? సూర్యుడు అక్కర్లేని పట్టణం ఏదైనా ఉంటుందా? చంద్రుడు అవసరం లేని పట్టణం ఎక్కడైనా ఉంటుందా? భూలోకం అంటే ఇది, పరలోకం అంటే ఎంత ఉంటుంది? మరి భూలోకం అంత ఉంటుంది కదా. భూలోకం కంటే పెద్దది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో మంది చనిపోతున్నారు, దేవుని రాజ్యానికి వెళ్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? మరి పరలోకంలో ఉండాలి కదా. దేవుడు అందరికీ విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి చాలా పెద్దదన్నమాట పరలోక పట్టణం. అంత పెద్ద మహాపట్టణానికంట సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదంట. అంటే ప్రకాశించడానికి ఎవరు అవసరం లేదు. దాని అర్థం ఏంటి? మొత్తం చీకటి అనుకుంటున్నారు కదా. పరలోకం మొత్తం చీకటే. అర్థమైందా? ఏంటి? సూర్యుడు అవసరం లేదు అంటే అర్థం ఏంటి? సూర్యుడు లేడని కాదు. సూర్యుడు అవసరత లేదు. సూర్యుని అవసరత ఎప్పుడు వస్తుంది? చీకటి ఉన్నప్పుడు. రాత్రి పూట చాలా చీకటి ఉంటుంది, తెల్లారుతుంది అనగా సూర్యుని అవసరత అప్పుడు వస్తుంది. అప్పుడు దేవుడు సూర్యుడిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు అక్కడ. అవసరత ఉంది కాబట్టి. కానీ పరలోక పట్టణంలో సూర్యుని యొక్క అవసరత లేదు. సూర్యుని అవసరత లేదు అంటే ఎంత వెలుగు అది. అర్థమైందా? ఆల్రెడీ వెలుగు ఉంది కాబట్టి సూర్యుని యొక్క అవసరత అక్కడ లేదు. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. మరి వెలుగు ఎలా వస్తుందండి? లైటింగ్ ఉందనుకుంటున్నారా? మనలాంటి ఎలక్ట్రిసిటీ అక్కడ ఉందనుకుంటున్నారా? లేదు. ఆర్టిఫిషియల్ కరెంట్ లైటింగ్ అక్కడ లేదు. మరి లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది పరలోకానికంటే? తర్వాత లైన్ చదవండి. దేవుని మహిమయే. దేవుని మహిమయే పరలోకానికి అంతటికి కూడా లైటింగ్ అన్నమాట. స్తోత్రం చెల్లించట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వెలుగే, దేవుని మహిమయే. ఆయన మహిమ అంటే ఆయన మొహం అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, పరలోక పట్టణం అంతటికి లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క ఫేస్ లో నుండి వస్తుంది. పరలోకం మొత్తానికి లైటింగ్ యేసు ప్రభు ఫేసే. యేసు ప్రభు మొహమే పరలోకం మొత్తానికి లైటింగ్. మొత్తానికి లైటింగ్ అంటే అది ఎంత వెలుగో, అది ఎంత వెలుగు ఊహించగలమా? మొత్తానికి లైటింగ్ అంటండి. ఇక్కడ మనకు లైటింగ్ రావాలంటే ఎన్ని లైట్లు పెట్టాం? మీరు ఎన్ని పెట్టారు చూసారా? మనకి ఇక్కడ ఈ కొంచెం ప్లేస్కి లైటింగ్ కావాలని చెప్పి చీకటిని పక్క తోలడానికి ఎన్ని లైట్లు పెట్టారు ఇక్కడ? పరలోకం పట్టణం మొత్తానికి లైటింగ్ అసలు లేదు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఒకే ఒక లైట్. ఏదే లైట్? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఫేస్ అన్నమాట. అంటే ఎంత లైటింగ్ ఆయన ఫేసు? ఒక్క సూర్యుడిని చూడగలరా ఎప్పుడన్నా?
ఒక్క సూర్యుడు పైన మిట్ట మధ్యాహ్నం సూర్యుడి వైపు ఇలా కళ్ళు తెరిచి డైరెక్ట్గా ఎవరైనా చూడగలరా? ఎప్పుడు చూడలేదా? ట్రై చేయలేదా? ట్రై చేయకండి. కళ్ళు చూడలేము, ఒక్క సూర్యుడిని చూడలేము. బైబిల్లో ప్రభు గురించి ఏమని రాసిందంటే, కోటి సూర్యులను మించిన తేజస్సు అంట ప్రభుది. కోటి సూర్యులను మించిన తేజస్సు. ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతే కోటి సూర్యుడులు అంటే ఎంత లైటింగ్ అది? అర్థమైందా? కోటి అంటే సున్నాలు ఎన్ని సున్నాలు ఉంటాయో టక్మని చెప్పలేము మనం, అంత పెద్దది ఆ సంఖ్య, కోటి. సో ఇప్పుడు కోటి సూర్యులు, ఒక్క సూర్యుడిని మేము చూసి తట్టుకోలేకపోతుంటే కోటి సూర్యుడు అంటే ఇంకెలా ప్రభా భరించేది? ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎంత ప్రభావం, దేవుని మహిమ ఎంత ఉంటుందో, ఆయన ఫేస్లో ఉన్న వెలుగు ఎంత ఉంటుందో. కోటి సూర్యులను మించినటువంటి వెలుగు అంటే ఎట్టి పరిస్థితుల్లో కలలో కూడా మనం ఆ విషయాన్ని ఊహించలేము. ఎంత లైటింగ్ అది, కలలో కూడా ఊహించలేనంత వెలుగు. అందుకే పట్టణం పరలోకం మొత్తానికి సరిపోయేంత వెలుగు అనమాట అది. సో ఎక్కడున్నా కూడా ఆ వెలుగే కనపడుతుంది మీకు, అంత వెలుగు. ఇప్పుడు చెప్పండి, మోషేకి దేవుడు ఏం చెప్పాడు? చూడజాలవు. యా ప్రభా ఏమైంది? చూస్తే ఏమైంది కదా ప్రశ్న వస్తుందిగా. మనం వద్దు అంటే మనకి ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న ఏంటి? వద్దు అంటే ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న ఎందుకు? మోషేకి వచ్చిందేమో తెలియదు, దేవుడు దానికి కూడా జవాబు చెప్పేశాడు. చూడజాలడు అని చెప్పి తర్వాత ఏముంది ఆయన? నువ్వే కాదు మోషే, ఏ నరుడును కూడా చూచి అనే ప్రశ్నకు అక్కడ జవాబు చెప్పాడు. ఎందుకు చూడకూడదు ప్రభా? ఎందుకు అంటే ఏ నరుడును కూడా ఆయనను చూడజాలడు, ఆయన ముఖం చూడలేడు. చూస్తే ఏమైంది? బ్రతకడు. ఏ నరుడు కూడా చూసి బ్రతకడంట ఆయన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన మొహం చూపించడం మంచిదా, చూపించకపోవడం మంచిదా? తన మహిమను చూపించడం మంచిదా, చూపించకపోవడం మంచిదా? అమ్మా చెప్తున్నారా? చూపించొద్దా? ఏది బెటర్ మనకి? ఆయన వెలుగును చూసి చచ్చిపోవడం బెటరా, చూడకుండా బ్రతుకుంటాం బెటరా? మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం? బ్రతికి రైట్. మనం ఎప్పుడు కోరుకునేది జీవాన్నే, ప్రాణాన్నే, బ్రతికి ఉండడాన్నే, సంవత్సరాలనే మనం కోరుకుంటాం. చూసి చచ్చిపోయే కన్నా చూడకుండా బ్రతికి ఉండడం మంచిదని మనం అనుకుంటాం. దేవుడు కూడా అదే అనుకున్నాడు. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. మన విషయాల్లో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మీరు బ్రతకాలి, మీరు బ్రతికి ఉండండి, దీర్ఘాయుష్తో ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బ్రతకండి. మోషే కూడా దేవుడి విషయంలో దేవుడు కూడా మోషే కూడా అదే అనుకున్నాడు. మోషే నువ్వు బ్రతకయ్యా, చూస్తే చచ్చిపోతావు, అందుకే నేను చూపిట్లా, అందుకే నేను మాట మార్చు ప్రభా. నీ మహిమ అంటే లేదు నా మాట అది కాదు ప్రభా, నాకు కావాల్సింది మంచితనం, ఈ మాట నాకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు అర్థమవుతుంది మోషేకి దేవుడు ఎందుకు ఎస్ అనలేదు. సరే చూడు మోషే అన్నాడు అనుకోండి, ఏమైంది? మోషే చూస్తాడు, వెంటనే చనిపోతాడు. ఏం ప్రయోజనం? చూసావు కానీ వెంటనే చనిపోయావు, ఏం ప్రయోజనం దానివల్ల నీకు? ఎంత బాధాకరమైన విషయం. నువ్వు అడిగావు, నేను చూపించా, కానీ నీ పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయావు. అందుకే వద్దన్నాను మోషే. సో చూసినప్పుడు నువ్వు చచ్చిపో. సరే ఇప్పుడు ఏంటి? దేవుణ్ణి నేను ఒక కోరిక అడిగాను, ఆయన ఇప్పుడు దాన్ని తీర్చడా? నేనేదో అడిగాను, ఇప్పుడు ఆయన తీర్చడా ఏంటి? దేవుడు తీర్చనివాడా? నేను అడిగింది తీర్చనివాడా? మోషే అడిగాడు, ఇప్పుడు ఆయన తీర్చడా? దేవుని దగ్గర ఏముంటుందంటే ప్లాన్ బి ఉంటుంది. ప్లాన్ బి అంటే ఏంటో తెలుసా? రెండు ప్లాన్లు అన్నమాట. ప్లాన్ ఏ ఒకటి, ప్లాన్ బి ఒకటి. ప్లాన్ ఏ జరగలేదనుకోండి, ప్లాన్ బి అప్లై చేస్తారు. సెకండ్ ఛాన్స్ అనమాట, సెకండ్ ప్లాన్ అనమాట. సో ప్లాన్ ఏ దేవుడు ఇప్పుడు దాకా అనుకున్నాడు, చూడలేవు, చూస్తే చనిపోతావు, బ్రతకలేవు. ప్లాన్ ఏ జరగట్లా. ఎందుకని? మోషే గట్టిగా పట్టుకున్నాడు, లేదు ప్రభా ఎలాగైనా నీ మహిమ నుంచి, అలాగే లేదు ప్రభా, లేదు ప్రభా, ఎలాగైనా అంటే ఎలా? సో దేవుని దగ్గర ఏముంది? ప్లాన్ బి ఉంది. ఇప్పుడు ప్లాన్ బి ఏంటంటే, మోషే
నువ్వు మరీ అన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి, నువ్వంటే నాకు చాలా ప్రేమ కాబట్టి, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు కాబట్టి, సాత్వికుడు కాబట్టి, చాలా వినయం విధేయతలు గలవాడు కాబట్టి నువ్వు అడుగుతుంటే నేను కాదనలేకపోతున్నాను. నేను చేయకూడదు యాక్చువల్గా, కానీ నువ్వు అడుగుతుంటే నేను కాదనలేకపోతున్నాను. అంటే ఏంటి ప్రభా, నీ మహిమని చూపిస్తావా ఏంటి? నీ మహిమని ఇప్పుడు చూపిస్తావా ఏంటి? మోషే చనిపోతాడు కదా. సో దేవుని దగ్గర ప్లాన్ బి ఉంది. రెండో విషయం ఉంది. ఏం చెప్తున్నాడు చదవండి తర్వాత. మరియు యెహోవా, మోషే ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, బండ మీద నిలబడు, నా మహిమ నిన్ను దాటి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. దాటి వెళ్తున్నప్పుడు బండ సందుల్లో నిన్ను నేను దాచి జాగ్రత్తగా ఉంచుతాను. నేను నిన్ను దాటి వెళ్ళిపోయే వరకు నా చేతితో మళ్ళీ నిన్ను కప్పుతాను. నా చేయి తీసినాక నా వెనుక, ఏమన్నాడు దేవుడు, నా వెనుక పార్శ్వమును చూసేదవు కానీ మొహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చూడలేవు. ఎందుకంటే దాన్ని నేను పరలోకం కోసం దాచిపెట్టాను. భూలోకంలో చూసేసావనుకో నా మొహాన్ని, పరలోకం వెళ్ళాక ఏమనుకో, కొత్త ఏముంది నీకు ఇంకా? నీ ఫేస్ నేను అక్కడే చూసానుగా ప్రభువా, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసుగా ప్రభువా. ఎలా ఉంటుంది దేవుని మొహం తెలుసా ఎవరికైనా? దేవుని మొహం ఎలా ఉంటుందో చెప్తా ఉంటారు కొంతమంది, ఇలా చూశాను అలా చూశాను. దేవుని మొహం ఎలా ఉంటుంది అసలు ఎవరికైనా తెలుసా? ఆయన మొహం నిండా మహిమే కదా, ఆయన మొహం నిండా వెలిగే కదా. అలాంటప్పుడు ఎలా చూస్తారు? మహా అయితే మనకు తెలిసింది ఎంత? యేసు ప్రభు ఎలా ఉంటాడంటే మీరు జవాబు చెప్పగలరా? నాకు చెప్పగలరు, కానీ ఏంటి ఆ జవాబు? యేసు ప్రభు ఎలా ఉంటాడు మీరు చూసారు ఎవరైనా? చూడలేదు, కనీసం ఊహించుకోగలం కదా. యేసు ప్రభు ఎలా ఉంటాడు చెప్పండి. మీరు చూస్తున్నారు కదా. ఎలా ఉంటాడు యేసు ప్రభు అంటే మనకి చిన్న ఐడియా ఉంటుంది. ఏంటి ఆ చిన్న ఐడియా అంటే, యేసు ప్రభు యూదుడు కాబట్టి యూదులు చాలా హైట్ ఉంటారు, ఓకేనా? యేసు ప్రభు ఎలా ఉంటాడు అంటే, దేవుడు ఎలా ఉంటాడంటే, యూదుడు కాబట్టి యూదులు చాలా హైట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ మ్యాటర్ ఏం తెలిసింది? యేసు ప్రభు చాలా పొడవు, హైట్ తెలిసింది. తర్వాత వాళ్ళ హెయిర్ స్టైల్ లాంగ్ ఉంటుంది. యూదుల హెయిర్ స్టైల్ లాంగ్ ఉంటుంది, పొడవాటి నాలా కాదు, లాంగ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇటు దూతాడు, ఇటు దూతాడు. సో లాంగ్ హెయిర్, పొడవైన జుట్టు. రెండు విషయాలు తెలిసినాయి. ఆయన పొడవుగా ఉంటాడు, ఆయన జుట్టు కూడా చాలా పొడవుగా ఉంటుంది. కలర్ ఎలా ఉంటుందంటే పింక్గా ఉంటారు, ఎర్రగా, పింక్ అన్నమాట, ఎర్రగా, చాలా అందం. మూడు విషయాలు తెలిసాయి. హైట్ తెలిసింది, హెయిర్ స్టైల్ తెలిసింది, కలర్ తెలిసింది. యాక్టివ్గా చాలా స్పీడ్గా ఉంటాడు యేసయ్య, నెమ్మదిగా కాదు. ఎలాగా? చాలా యాక్టివ్గా చాలా స్పీడ్గా ఉంటాడు యేసయ్య. ఫేస్లో కూడా యాక్టివ్నెస్ కనపడుతుంది అన్నమాట. 4 విషయాలు తెలిసినాయి. సో ఇప్పుడు యేసయ్య డ్రెస్ తెలియాలిగా. డ్రెస్ ఎలా ఉంటుంది? యేసు ప్రభువుల సూట్లు కాదు, ఆయన సూట్లు కాదు. యూదుల డ్రెస్ ఎలా ఉంటుంది అంటే పైనుండి క్రింద దాకా అంగి. సో ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు ఎలా ఉంటాడు? కొంచెం ఐడియా వచ్చింది కదా, ఒక ఐడియా వచ్చింది కదా యేసు ప్రభు ఎలా ఉంటాడో. నార్మల్గా ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి యేసు ప్రభుని నేను చూశాను అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? మహా అయితే ఇవే. ఏం చెప్తారు? మహా అయితే ఇవే. ఎందుకంటే ఇవి ఆల్రెడీ తెలుసు మనకి, ఇంతవరకే తెలుసు. ఇంతకు మించి విషయాలు ఏమి మనకి యేసు ప్రభు గురించి తెలియదు. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే దేవుని గురించి నీకేం తెలుసు అంటే ఇవన్నీ చెప్తాడు ఆయన. మంటల్లో నుంచి కూడా మాట్లాడతాడు ఆయన అని చెప్తాడు. సరే, ఆయన ఫేస్ ఎలా ఉంటుంది మోషే అంటే చెప్పలేడు. ఎందుకంటే ఆయన మొహాన్ని ఎవరు ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. మరి ఎప్పుడు ప్రభా చూసేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ఫేస్, అబ్బా దేవా, ఇదాని మహిమ, ఇదాని ఫేస్, ఇదాని అందం, ఇంత సౌందర్యం గలవాడువా, ధవల వర్ణుడు, రక్తవర్ణుడువా, ఇంత మహిమ గల దేవుడు అక్కడ చూసి మనం సంతోషపడాలి. అందుకే దేవుడు కొన్ని విషయాలు అలా మరుగు చేసి రహస్యంగా ఉంచేశాడు. ఇప్పుడు మోషే దేవుడిని ఏమడుగుతున్నాడంటే, ఆ మహిమని ఇప్పుడు నాకు చూపించు ప్రభు అంటే ఎత్తాడు దేవుడు. నువ్వు చేయలేవయ్యా, చూడలేవయ్యా, బ్రతుకు చచ్చిపోతావయ్యా. సరే, నువ్వంటే నాకు చాలా ప్రేమ కాబట్టి, నా యందు చాలా భయభక్తులు కలిగిన వాడు కాబట్టి నీ కొరకు నేను ఒక చిన్న ప్లాన్ చేస్తా. ప్లాన్ బి. చెప్పు ప్రభు, ఏం చేయమంటావు? వెనకాల 2 రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వెనక్కి వెళ్ళిపో ముందు అన్నారా?
వెనకాల 2 రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు, వాటి వెనక్కి వెళ్ళిపోను, ముందు వెళ్ళిపోయాను ప్రభా. చిన్న రంధ్రం ఉందా? ఉంది ప్రభా. ఆ చిన్న రంధ్రంలోంచి నువ్వు చూడు, చిన్న రంధ్రం. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా చూస్తే చచ్చిపోతావు, డైరెక్ట్గా చూస్తే నువ్వు చచ్చిపోతావు. సో ఆ రంధ్రంలో, చిన్న రంధ్రంలో నుంచి వంటి కన్నుతో నువ్వు చూడు. ఎక్కడ చూడాలి? నా వెనుక భాగం, రైట్, నా వెనుక పార్శ్వం చూడమని దేవుడు వెనక భాగాన్ని చూడాలి. ఫేస్ చూస్తే ఏమైపోతావు? చచ్చిపోతావు. ఫేస్ చూసావా? చచ్చిపోతావు. ఫేస్ మర్చిపో. నువ్వు అన్నిసార్లు అడిగావు కాబట్టి, నువ్వు నా యందు భయభక్తులు గలవాడు కాబట్టి, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి, నీ కోసం ఇది కూడా, అది నీ కోసమే. వెనకాల రాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. చిన్న కన్నంలో నుండి వంటి కన్నుతో నన్ను చూడమని చెప్తుంటే దేవుడు అప్పుడు మోషే అలా చూస్తున్నాడు. అది కూడా ఏంటి? అది కూడా చచ్చిపోతావు, అది కూడా చచ్చిపోతావు. చచ్చిపోకుండా నేనేం ప్లాన్ చేస్తున్నానంటే, నా చెయ్యి నీ మీద, చదివారా? అదేనా నా హస్తం వచ్చే నేను కప్పుతున్నాడా లేదా? నా చేత, రైట్, నా చేతితో నేను నిన్ను కప్పి నేను దాటిపోయినప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని చూడు మోషే. అంతే. చెయ్యి పట్టాడు, అక్కడ రాళ్ళ సందులో మోషే ఉన్నాడు, ఆయన మీద చెయ్యి పెట్టాడు. నేను దాటి వెళ్ళిపోతానట. చెయ్యి పెట్టి దాటి వెళ్ళిపోతాడా? చెయ్యి ఆయనతో వెళ్ళదా? చెయ్యి ఆయన వెనకాల వెళ్ళదా? చెయ్యి పెట్టి నడుచుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా విషయం మీకు? ఊహించుకోండి ఒకసారి. చెయ్యిని పెట్టాడు దేవుడు, నడిచి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎంత దూరం వెళ్తావు ప్రభా? నీ చెయ్యి అంటే ఇంకా అక్కడే ఉంది. స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నీ చెయ్యి అక్కడే ఉందేంటి ప్రభా? నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు వెనకాల మోషేని చూడాలి. నీ చెయ్యి పెట్టానన్నావు, చెయ్యి అక్కడే ఉంది. దేవుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మోషే మీద దేవుని చెయ్యి అక్కడే ఉంది. ఎంత పొడవు ఉంది దేవుని చెయ్య? ఊహించుకోగలరా దేవుని చెయ్యి ఎంత పొడవు ఉంటుందో? దేవుని చెయ్యి ఎంత పొడవు ఉంటుంది? బైబిల్లో దేవుని గురించి ఏం రాస్తుందంటే, ఆకాశమున సింహాసనము, చెప్పండి తర్వాత మాట ఏంటి? ఆకాశం సింహాసనం అయితే పాదాలు ఎక్కడ తగులుతాయి? భూమి మీదకి వచ్చి తగులుతాయి. ఆకాశం ఎక్కడ ఉంది? ఇదేనా మన బిల్డింగ్? ఇదేనా? ఆకాశం ఎక్కడో ఉండి ఆయన అక్కడ కూర్చుంటే పాదాలు వచ్చి భూమి మీద తగులుతాయి అంటే ఎంత పొడుగు? కాళ్ళు ఎంత పొడుగు? కూర్చుంటే కాళ్ళు ఇక్కడ తగులుతున్నప్పుడు ఆయన నుంచుంటే ఇంకెంత ఎత్తుంటాడు ఆయన? ఇమాజిన్ చేసుకోవచ్చా మనం? ఇప్పుడు ఆయన చెయ్యి పెట్టి నేను వెళ్ళిపోతానంటే ఇప్పుడు అర్థమైందా? అక్కడ కూర్చుంటే కాళ్ళు ఇక్కడ తగులుతున్నాయంట. అప్పుడు ఆయన చెయ్యి చాపి ఎంత దూరమైనా వెళ్ళిపోగలడు. ఆయన చెయ్యి అక్కడ ఉంటుంది. పొడవైన కాళ్ళు, పొడవైన చేతులు, పొడవైన దేవుడు, మహాదేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎలా కాపాడుతున్నాడంటే, మోషే నువ్వు అడిగావు కాబట్టి నీ కోసమే ఒప్పుకుంటున్నాను. నాకు ప్రియమైన బిడ్డవు కాబట్టి నీ కోసమే. నేను చేయకూడదు ఆ విషయాన్ని, అది నెరవేర్చకూడదు. నువ్వు అడిగినా కూడా నేను చేయకూడదు. కానీ నువ్వు నా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి నీ కోసం నువ్వు అడిగావని నీ కోసం కొంచెమైనా చేసి పడ. 100 అడిగావు, నేను 100 చేయలేను, కనీసం 10 తీసుకో. ఏమంటే అర్థమైందా? 100 అడిగావు కానీ 100 చేయలేను, చచ్చిపోతావు కాబట్టి 10 తీసుకో. 1 తీసుకో, 100లో 1 తీసుకో, అంతే. అది కూడా ఏంటంటే నా కాపుదల్ని మళ్ళీ ఉండాల్సిందే. మళ్ళీ నీకు లేకపోతే నువ్వు బ్రతకలేవు. జస్ట్ మనిషివయ్యా నువ్వు, అంతే. జస్ట్ మనిషివి అంతే. నువ్వు కనీసం దూతవి కూడా కాదు, దేవదూతవు కూడా కాదు, కనీసం నువ్వు జస్ట్ మనిషివి, ఓన్లీ మనిషివి అంతే. నువ్వు బ్రతకలేవు. అది కూడా నా చేయి ఉంచి నేను దాటిపోతాను మోషే, వెనక భాగాన్ని నువ్వు చూడు. నా వెనక చూసిన అమ్మో దేవుడు వెనక భాగాన్ని నేను చూశానని సంతోషపడు, అంతే. ఫేస్ కావాలా? అక్కడ చూద్దుగా. ఎక్కడ? రాజ్యంలోకి వచ్చిన తర్వాత, 3వ ఆకాశానికి వచ్చిన తర్వాత అక్కడ చూద్దు కానీ ఫేస్, అక్కడ చూద్దు కానీ నా మహిమను. అది భూమి మీద చూపించేది కాదు మోషే. దేవుని బిడ్డలారా, మీకేమర్థమైంది? ఆయన చెయ్యకూడని విషయాలు కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అడిగారని కొంచెమైనా చేస్తాడు. మంచితనం చూపిస్తానన్నాడు, చూపించాడా లేదా? నా మంచితనం చూపిస్తానన్నాడు, చూపించాడా? ఇదే మంచితనం. చేయకూడదు కానీ నీ కొరకు నేను చేస్తున్నాను. భయభక్తులు కలిగి జీవించావు కాబట్టి, నమ్మకంగా నీవు జీవించావు కాబట్టి నీ కోసం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకేం అర్థమైంది ఇప్పుడు? ప్రభు ఒక్కొక్కసారి దేవుడు నేను అడగకూడనటువంటి విషయాలు అడిగినా, కొనకూడని విషయాలు కోరుకున్నా
ఆయన ఎందుకు చేస్తున్నాడంటే మనం చేసే ప్రార్థనలు ఆయనకి ఇష్టం కాబట్టి, మనం ఆయన యందు ఉంచిన భయభక్తులు ఆయనకి ఇష్టం కాబట్టి, నమ్మకంగా ఉంటే దేవునికి ఇష్టం కాబట్టి, సాత్వికంగా వినయ విధేయతలతో ఉంటే దేవునికి ఇష్టం కాబట్టి, నేను చేయకూడని విషయాలు కూడా నీకు నేను చేస్తున్నాను అని దేవుడు మోషేకి చేసినట్టుగా మన జీవితాల్లో చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తాం, మనం కోరుకుంటూ ఉంటాం రకరకాల విన్నపాలతో. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు దేవా నా జీవితంలో పలానా జరగాలనేటువంటి ఆశతో మీరు వచ్చి ఉంటారేమో. అది దేవుడు చేయకూడని విషయమైనా మీరు దేవుని యందు భయభక్తులు ఉంటే జరిగిపోద్ది. హల్లెలూయా. మీరు దేవుని యందు నమ్మకంగా ఉంటే జరిగిపోద్ది. మీరు విశ్వాసంలో సాత్వికంలో ముందు కొనసాగితే జరిగిపోతుంది. దేవుడు చేస్తానన్నటువంటి విషయాన్ని చేసేస్తాడు. అందుకే ఈ రాత్రి మీరు ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలతో వచ్చి ఉంటే, మోషే వంటి విన్నపాలు ఏమైనా మీ మనసులో ఉండుంటే, మోషేకి నువ్వు చేసావు కాబట్టి నాకు ఖచ్చితంగా నీవు చేస్తావు ప్రభు. మోషే లాంటివి ఏమి మనం కోరుకోం కదా. మోషే లాంటివి మనం ఏం కోరుకోం. మా అయితే మన ఫ్యామిలీ లేకపోతే ఇల్లు కట్టించి ప్రభా, లేకపోతే పిల్లలకు సాయం చేయి ప్రభు, ఉద్యోగం ఈ ప్రభా, ఇయగా మనం కోరుకునేవి చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే అది ఆయన చేయలేనివి కాదు, చేయకూడనివి ఏమి కాదు, ఇది చేయకూడదన్న విషయాలు ఏమి లేవు. మోషే వలె కాస్త వినయ విధేయతలతో సాత్వికంగా జీవించండి. మోషే వలె కాస్త నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకోండి దేవుని మీద. అప్పుడు మనం వినపాలని దేవుడు నెరవేర్చేస్తాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తాను నెరవేర్చకూడదు అన్న విషయాన్ని కూడా నెరవేర్చాడంటే నెరవేర్చొచ్చు అన్న విషయాలు ఇంకెంత బాగా చేస్తాడు ఆయన. ఇది నేను ఇవ్వచ్చు అనుకుంటే ఎంత బాగా ఇవ్వగలడు, ఎంత సమృద్ధిగా దేవుడు సహాయం చేయగలడు. అందుకే ఈ విషయాలు మన మనసులో పెట్టుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభువా, నా మనసులో ఈ ప్రార్థన అవసరత ఉంది, ఇదిగో ఇలాంటి అవసరత నాకు ఉంది, నాకు సహాయం నువ్వు చేయాలి ప్రభు అని ప్రభువుని అడిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో దాన్ని చేస్తాడు. ఒకసారి తల్ల వంచండి, మనం దీని విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి తల్ల వంచి కండ్లు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మోషే విషయంలో నీవు చేసిన విషయాన్ని నేను విన్నాను, నేను నేర్చుకున్నాను, జ్ఞానం కలిగింది, వాక్యానుసారమైన తెలివితేటలు నాకు వచ్చాయి. ప్రభువా తండ్రి, ఇదిగో నీవు చెయ్యకూడదు అన్న విషయాన్ని కూడా మోషేకి చేసావంటే ఎంత మంచితనం తండ్రి నీది, ఎంత మంచితనం ప్రభా నీది. నీ మంచితనాన్ని కనపరిచావు, చెయ్యకూడని విషయాన్ని కూడా నీవు చేసావు ప్రభా. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎంత గొప్ప తండ్రివి. చేయకూడనిది కూడా చేసావంటే చేయగలిగింది ఇంకెంత బాగా చేస్తావు. ఇది నేను చేయొచ్చు అన్న విషయాలు నువ్వు ఇంకెంత బాగా చేస్తావు ప్రభా. తండ్రి, నా కుటుంబంలో ఈ అవసరత ఉంది, నా ఇంట్లో ఈ అవసరత ఉంది, నా పిల్లలకు ఈ అవసరత ఉంది, నా భర్తకి ఈ అవసరత ఉంది, నా భార్యకు పలానా అవసరత ఉంది, నా తల్లిదండ్రులకు పలానా అవసరత ఉంది. ప్రభా, నీవు చేయకూడదు ఏమీ లేదు, చేయకూడదన్నా కూడా మేము ప్రార్థిస్తే చేసేసావు ప్రభా. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నా, నాకు సహాయపడు అని ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మీరు నిజంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభు, సహాయము దయచేయము, సహాయము దయచేయము, సహాయము దయచేయము. ప్రార్థిస్తున్నారా? అందరూ ప్రార్థిస్తున్నారా? ప్రభు సన్నిధిలో అడగండి. దేవా, నీవు చేయకూడనటువంటి విషయాలంటూ ఇక ఏమీ లేనట్టే. మా మీద ఉన్నటువంటి ప్రేమతో నువ్వు ఏదైనా చేసేస్తున్నావు, మా మీద ఉన్న మంచితనంతో నువ్వు ఏదైనా చేసేస్తున్నావు. ఈ రాత్రి సమయంలో ప్రభు, ఇదిగో ఇది జరగవలసి ఉన్నది, జరిగించము. ఈ అక్కర్లతో నీ సన్నిధికి వచ్చాను ప్రభు, రకరకాల విన్నపాలతో నీ సన్నిధికి వచ్చాను ప్రభు. దయచేసి నాకు సహాయం చేయి. సన్నిధిలో యథార్థంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, సహాయం చేయకుండా మానేసేవాడు కాదు. మొరపెట్టండి, మొరపెట్టండి దేవుని సన్నిధిలో. దేవుడు మీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. దేవుడు తప్పనిసరిగా మీకు జవాబిస్తాడు. మోషేలాగా మీరు ప్రార్థించండి, చాలా ఉన్నతమైన విషయాలు దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగో మీ సన్నిధిలో కొద్దిసేపు గడపడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. మోషే జీవితంలో కొన్ని విషయాలు మేము విన్నాం ప్రభా. అతను అడిగినటువంటి విషయం నీవు చేయకూడదు, కానీ చేసావు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఏం ప్రార్థిస్తున్నారో మీకు తెలుసు. వారి హృదయాల్లో ఉన్న విన్నపాలు ఏంటో మీకు తెలుసు ప్రభా. వారు ఏం అడుగుతున్నారో, ఏం ప్రార్థన చేస్తున్నారు, నీ సన్నిధిలో ఏమి గుమ్మరిస్తున్నారో మీకు తెలుసు తండ్రి. ప్రభా, దయచేసి సహాయం అనుగ్రహించండి. వారి జీవితాల్లో వారు కోరుకున్న విన్నపాలన్నీ వారు పొందుకున్నట్లు వారికి సహాయం దయచేయి ప్రభా.
ఉపకారములు చేయవాడా, మేలులు చేయవాడా, సహాయం చేయవాడా, అందరి జీవితాల్లో ఉపకారాలు చేసి సహాయం దయచేయండి. వారి ప్రార్థన విన్నపాలు ఎరిగిన తండ్రివి, సహాయం దయచేయి ప్రభువా. నెమ్మదిని అనుగ్రహించగలిగిన వాడా, సహాయం చేయగలిగిన వాడా, కుట్ర చూపగలిగిన వాడా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. మోషే జీవితం చేశావు, మీ బిడ్డల జీవితాల్లో కూడా చేయండి, మీ బిడ్డల జీవితాల్లో కూడా చేయండి. పొందుకొని ప్రభా వారు ఆనందించడానికి మీరు సహాయం చేయండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నారు, మీరు సహాయం చేయగలరు, మీరు చేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. బిడ్డల జీవితాల్లో ఉపకారాలు చేసి వారికి సమాధానం దయచేయండి. ఈ వాక్యమంతా మా జీవితంలో ఫలింప చేయండి. సాతాను ఎత్తుకొని పోకుండా, వృధాగా పోకుండా సహాయం దయచేయము. నీ దాసుడు ప్రభా సూర్య, నీ దాసుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ప్రభా నీ యొక్క ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, సంఘమును బలపరచాలనే ఆసక్తిని బట్టి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. ఆయనను ఆశీర్వదించండి, బలపరచండి, మేలు చేయండి, ఆయనకు ఉపకారములు చేయండి ప్రభా. వయసుకు మించిన పని భారం, ఎంతో భారం భుజం మీద వేసుకొని నడిపిస్తున్నాడు. ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. తగినటువంటి పరలోక జ్ఞానంతో బిడ్డను మీరు నింపి ఆశీర్వదించండి. సంఘ బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు, మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభా దయచేసి ప్రార్థనలు ఆలకించి జవాబును దయచేయము. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాల కొరకు సహాయపడిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు తమ చేతి సహాయం గాని, మాట సహాయం గాని, పని విషయంలో గాని సహాయపడిన వారందరినీ ఆశీర్వదించు ప్రభువా. నిమ్మెండైనటువంటి దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి అందరికీ ఉపకారాలు చేయండి. ఇంకా మందిరం ఇంకా సంపూర్తి చేయబడవలసి ఉన్నది మీకు తిరుగును ప్రభువా. ఏమేం జరగవలసి ఉన్నదో అదంతా జరిగించి సంతోషంగా నీ బిడ్డలందరినీ ఉంచండి ప్రభా. నా రాకడా, నా వర్తమానము నీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదం తెచ్చేదిగా ఉండటకు సహాయం దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఇప్పటి వరకు మంచి వాక్యమును మనం వినిన వారమై ఉన్నాం. మోషే జీవితంలో నుండి అనేకమైన సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రభు మనకి చక్కటి అవకాశాన్ని దయచేశారు. హల్లెలూయా చేద్దామండి ఒకసారి, కొద్దిగా హల్లెలూయా చేద్దాం. చాలా సంతోషం. ఈరోజు శుక్రవారము, ఈ మొదటి మీటింగ్ లో దేవుడు మనకు తోడుగా ఉండి ఇప్పుడు వరకు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మళ్ళా రేపు ఉదయకాల సమయము శనివారము స్వస్థత ప్రార్థన మనకుంటది కాబట్టి ఆ స్వస్థత ప్రార్థనకు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రభుపేరట మనం చేయించున్నాం. ఈరోజు గంట సేపు మోకాళ్ళ మీద ధ్యానంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. రేపు శనివారం స్వస్థత మీటింగ్ కాబట్టి గంటన్నర, అరగంట పెరుగుతుంది కాబట్టి సిద్ధపడి స్వస్థత మీటింగ్ కి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. లేచి నిలబెడదాం. ఆకార పాట పాడుకుని ఆకార ప్రార్థన చేసుకుని ప్రదేశం నుంచి వెళ్దాం. ఇప్పుడు వరకు దైవ సేవకులు మంచి వాక్యాన్ని తెలియచేశారు. మరి పిలవటంతోనే మన మధ్యకు వచ్చిన దైవ సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆకార పాటను పాడుకుందాం. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలను అనే పల్లవి పాడిన తర్వాత మన మధ్యలో చదివెళ్ళండి వచ్చిన కమల్ కుమారి గారు ఆకార ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన ముగించుకుందాం. సభను ప్రాణముతో కొనిపో, సమయము శీఘ్రము గావచ్చు, సభను ప్రాణముతో కొనిపోవు, సమయము శీఘ్రము కావచ్చు, శుభవచనమిదియేనా సభకన్, శుభవచనమిదియేనా సభకన్, సులువుగా బోధింపగవచ్చు, సులువుగా బోధింపగవచ్చు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఏలీయా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి, ఏలీయా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి,
గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రాకున కొనిపోవుట కష్టమా, గ్రాకున కొనిపోవుట కష్టమా. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. పాడదా, మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. నిన్ను ఎండయు చలియు వానయు గాలియు ఏమియు చేయ నేరవు నిన్ను. తిండికి పాటకు బసగు శుద్ధికి, తిండికి పాటకు బసగు శుద్ధికి, తీరికకు ఏ కొదువై ఉండదు, తీరికకు ఏ కొదువై ఉండదు. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూప నమ్మకమైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా సజీవమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఈ దినము, ఈ గడియ, ఈ సమయం నా తండ్రి, అయా మీరు ఉచితమైన కృప చేత నా ప్రభా నాయన మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా ప్రభా, సంఘాన్ని సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, ఇదిగో నా ప్రభా, మొదటి కుటుంబంలో మేము ఉండి ఉన్నాము నాయన. మొదటి రోజున నా ప్రభా, అయా మీ ఆత్మ చేత నా ప్రభా చెప్పబడే వాక్యాలు నీరు కట్టి ఫలింపచేరు నా ప్రభా. అయా నా ప్రభా, మోషే గారు నా ప్రభా గొర్రెల కాపరి నా ప్రభా, గొర్రెలు మేపుచుండగా నా ప్రభా నా తండ్రి పదనాయన మండుచున్నదే కానీ నా ప్రభా ఆరిపోలేదు నా ప్రభా నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అగ్నిలో ఉండి నా ప్రభా నా తండ్రి మాట్లాడి ఉన్నారు నా ప్రభా నా తండ్రి. అయా ఇదిగో నా ప్రభా, మీ స్వరూపం మేము చూడలేము నా ప్రభా. అవును నా ప్రభా, అనేకమైన కార్యాలు అయితే మేము చూస్తున్నాము నా ప్రభా. అయా నా తండ్రి, మా గృహాల్లో కానీ నా ప్రభా, మా కుటుంబాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో నా ప్రభా, ఆయా సమస్యలను తీసివే నా ప్రభా. మీ ఆత్మ చేత అభిషేకించండి, అనేకమైన మేలతో తృప్తిపరచండి. సంఘాన్ని సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుని చెప్పబడి వాక్యం నీరు గట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడికి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మన ఎల్లరకు తోడైయుండును గాక. దేవుడు మన నాయకులను దీవించును గాక, మన సంఘాన్ని దీవించును గాక, మన కుటుంబాలను దీవించును గాక. దేవుడు మన ఎల్లరకు తోడైయుండును గాక. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఎప్పుడును ఎప్పుడును వైద్యుడవు, అప్పుడును ఎప్పుడును ఎప్పుడును వైద్యుడవే. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత. మరలా ఉదయము 9:30 గంటలకు కలుసుకుందాం. 12:30 అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడి సమయానికి రండి. మరలా రేపు సాయంకాలము, ఎల్లుండి పరిశుద్ధ ఆదివారము, ఎల్లుండి సాయంత్రం మీటింగ్ లో కలుసుకుందాం. భోజనాలు ఉన్నాయి, మీరు ప్లేట్లు తిన్నాక ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. ఒక ఖాళీ డ్రమ్ ఎక్కడ పెడతారు, దాంట్లో ఏంటి, మీరు చిరాకు చేయొద్దు. ప్రతి ఒక్కరు భోజనాలు చేసి